వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూకే అమెరికా పర్యటన నిమిత్తం అప్లికేషన్ పెడితే కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటన తిరస్కరించి యూకే పర్యటనకు అనుమతి ఇచ్చింది. దాన్ని తప్పుపడుతూ రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది నాకు జరిగిన అవమానం కాదు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానం అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అమెరికా పర్యటన తిరస్కరించింది, యూకే పర్యటన ఎందుకు అనుమతించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనని కేంద్రాన్ని తిరస్కరించడంతో ఆయన మనస్తాపానికి గురై ఇది నాకు జరిగిన అవమానం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అంటున్నాడు ఆయన. యూకే పర్యటనకు అనుమతి ఎందుకు ఇచ్చారు, యుఎస్ని ఎందుకు తిరస్కరించారని ప్రశ్నిస్తున్నాడు కేంద్రాన్ని. ఎట్లా చూస్తారు సార్ ఆ తిరస్కరించడాన్ని? యూకే పర్యటనలో మీరు ఎవరిని కలిశారు, అమెరికా పర్యటనలో ఎవరిని కలవాలని చూశారు? అంటే ఇప్పుడు మీరు ఇవాళ భారతదేశానికి మీరు ప్రతినిధిగా వెళ్తున్నట్లు లెక్క. కేవలం తెలంగాణకు కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ విదేశాల్లో పర్యటించినా అతను డిప్లొమాట్. ఆ పాస్పోర్ట్ కూడా అదే, ఏది వీళ్ళకి ఇచ్చేది కూడా భారతదేశ ప్రతినిధిగానే దేశ గౌరవాన్ని ఇనుమడింపజేయాలి మీ పర్యటన. మీ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుకోండి. ఇప్పుడు తను అనేది ఏంటి, ఇక్కడ ఏదో విద్యా రంగము, అక్కడ ఉన్నటువంటి అమెరికా, యూకే, ఆ యూనివర్సిటీలతో అనుసంధానం, వాటిని ఇక్కడ నెలకొల్పే దిశగా చర్చలు కాదని ఎవరంటారు? ఇంతవరకు ఎంతమంది ముఖ్యమంత్రులు విదేశాల్లో పర్యటించలేదు? ఏ ముఖ్యమంత్రి పర్యటన అయినా ఇలా వివాదాస్పదం అయిందా? వివాదాస్పదం అయ్యిందా? మీ అంతటా మీరే చేసుకున్నారా? కేంద్రం చేసిందా? 3 ప్రశ్నలు. అంటే స్వయంకృత అపరాధం. ఇప్పుడు లండన్ పర్యటనకు వెళ్ళారు, అక్కడ మామూలుగానే అసదుద్దీన్ ఆయన ఓవైసీ కూతురు పెళ్లికి హాజరయ్యారు. లండన్లో ఎవరెవరిని కలిశారు? కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ అల్లర్లు రెచ్చగొట్టడం, ఇక్కడ ఆందోళనలకి ఫండింగ్ ఇచ్చేటటువంటి కొంతమందిని ఆయన అక్కడ కలిశారని. లండన్ పర్యటనలో మీరు అటువంటి మీ వెంట ఉంటే, మీరు కలిస్తే, పలకరిస్తే అది కేంద్రానికి ఏ విధమైన సంకేతాలు ఇచ్చినట్టు? ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆయన స్నేహితుడు, లేదు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక ఫండ్ రైజర్. కానీ ఏం జరుగుతోంది? అతనిపై ఆరోపణలు ఏంటి? వాళ్ళపైన, ఆమె పైన. అక్కడ వాళ్ళు ప్రొఫెసర్లు కావచ్చు, కానీ వాళ్ళ యొక్క వ్యాసాలు, వాళ్ళు రాస్తున్న ఆర్టికల్స్ భారతదేశంపై విద్వేషం నింపేలా, ఇక్కడ జరగనిది జరిగినట్టుగా, దళితులపై ఇక్కడ దమనకాండని, లేకపోతే ఇక్కడ ముస్లింలకు స్వేచ్ఛ లేదని, ఇలాంటి క్రియేట్ చేస్తూ ప్రపంచంలో ఇతర దేశాల దీంట్లో మీరు ఇండియాని డిగ్రేడ్ చేసే వాళ్ళని కలిస్తే చెప్పారా వాళ్ళతో కలుస్తున్నారని? టెంటేటివ్ షెడ్యూల్లో ఉందా? అక్కడే మీరు గీత దాటారు. ఇప్పుడు ఆ తర్వాత అమెరికా పర్యటన అన్నారు. అమెరికా పర్యటనలో మీరు అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆయన కలవాలని అడిగారు. దాంతోపాటు న్యూయార్క్ మేయర్ని కలుస్తున్నాడని. ఇప్పుడు ఆ మందాని మనం చూసాం, న్యూయార్క్ మేయర్గా ట్రంప్ వర్సెస్ మందాని, వాళ్ళిద్దరికి వార్ నడుస్తూ ఉంది. అసలు మందానిని గెలవనివ్వను, అతని ఓటమికి ఎంత అయినా ఖర్చు పెడతాను. ఇప్పుడు ఈయన రిపబ్లిక్, ఆయన డెమోక్రాట్. అసలు ఆ రోజు మందాని ఏమన్నాడు? అక్కడ జరుగుతున్నటువంటి ఆ విద్యార్థుల తిరుగుబాటు, యూనివర్సిటీలపై మరి ట్రంప్ అణిచివేత, ఆ పరిస్థితుల్లో విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చారు. అనేక రాష్ట్రాల్లో ట్రంప్ వ్యతిరేకంగా ప్లే కార్డ్స్తో అంత చలిలో కూడా తిరగబడ్డారు. అలాంటి సిచ్యుయేషన్లో ఈయన ఏమన్నాడు? న్యూయార్క్ మేయర్ న్యూయార్క్లో అడుగు పెడితే ట్రంప్ను అరెస్ట్ చేస్తా అన్నాడు. అలాంటి వ్యక్తితో రేవంత్ రెడ్డి భేటీ ఏ మెసేజ్ వెళ్తుంది ట్రంప్కి, అమెరికాకి? అంటే ట్రంప్ని అక్కడ మన వ్యక్తిగా చూడం, అమెరికా ప్రెసిడెంట్గా చూస్తాం. అంటే అమెరికా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తానన్న మేయర్ని మీరు కలయిక ద్వారా ఇప్పటికే సంబంధాలు అంతంత మాత్రం నడుస్తున్నాయి. ఏది? ట్రంప్ గురించి మనకు తెలిసిందే. అమెరికా భారత్ సంబంధాలు ట్రంప్ ఇప్పుడు ఈ 2.0 ఇది కాకముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆ రష్యా విషయం, రష్యాకు సంబంధించి ఆ ఆయిల్ మనం కొంటున్నామన్న కక్షతో అది ఆపితేనే మీ మీద టారిఫ్స్ తగ్గిస్తా అన్నాడు. అసలు దానికి దీనికి పోలికేంటి? పెంచి పారేశాడు విపరీతంగా. 25%, 50%, 100% టారిఫ్ అంటాడు. అది అసలు టారిఫ్ వార్ డిక్లేర్ చేశాడు. మరి ఇవన్నీ ఆలోచించకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన ఎలా కలుస్తున్నారండి మందాని? ఇప్పుడు వాన్స్ని కలుస్తానన్నారు, అసలు అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఇప్పుడు మీరు అక్కడేదో ఒక ట్రంప్ టవర్స్ ఏదో పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో, బ్రహ్మాండంగా భారీ ఎత్తున ఒక 65 అంతస్తులతోనే ఏదో కడుతున్నట్టున్నారు. అయిపోతుందో మరి ఏదో పెంట్ హౌస్లు కూడా అమ్మారంట. ఒక్కొక్క పెంట్ హౌస్ 65 కోట్లంట.
13 ఏమో పెంట్ హౌస్లు ఉన్నట్టున్నాయి, దాంట్లో 8 అమ్మేశారనో ఏదో అన్నారు. అదే 2 monthsలో కంప్లీట్ అయిపోద్ది, ప్రారంభోత్సవానికి కూడా ట్రంప్ వస్తాడని చెప్పి కూడా మన ప్రచారం జరిగింది. ఇక్కడ ఒకటి వ్యాపారం వేరు, రాజకీయం వేరు. ఇదేంటిది, ఇది దేశాల మధ్య జరుగుతున్నటువంటి విదేశాంగ శాఖ. ఇప్పుడు రేవంత్ కూడా మాట్లాడుతూ ఏమన్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ని టార్గెట్ చేశాడు. విదేశాంగ శాఖ మీరే ఇంట్రోలో కూడా చెప్పారు, లండన్కి ఎందుకు ఇచ్చావో పర్మిషన్ అంటాడు, అవును, అమెరికాకి ఎందుకు ఇవ్వలేదు అంటాడు. అసలు ఈ రెండింటిని మీరు కంపేర్ చేయకూడదు. మీ పర్యటన మీరు పూర్తిగా ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలుస్తారు అనే దాంట్లో కొన్ని రిజర్వ్ చేసుకున్నారు కొంత టైం. ఆ టైంలో మీరు కలుస్తున్న వ్యక్తులు ఎవరు? ఇందాక మనం చెప్పుకున్న లండన్లో కలిసినటువంటి వాళ్ళు, ఆ ప్రొఫెసర్లంతా మరి భారత ద్వేషం అనాలా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జరగని దమనకాండ జరిగినట్టుగా వ్యాసాలు రాస్తున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఫండ్ రైజ్ చేస్తున్న వాళ్ళు. మీ పర్యటన వెళ్తోంది, అర్థం వేరు. తర్వాత ఇంకో మాట ఏమన్నారు రేవంత్, గుజరాత్ ముఖ్యమంత్రికి ఇచ్చారు పర్మిషన్, 8 రోజులు అక్కడ ఏంటి వైబ్రెంట్ గుజరాత్ తరఫున అక్కడ ఆయన అంతా కూడా మాట్లాడుకున్నాడు, రోడ్ షోలు చేశాడు, అన్నీ చేశాడు, మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ అని అడుగుతున్నాడు. ఆయన ఏమన్నా వ్యాన్స్ని కలవాలనుకున్నాడా, అపాయింట్మెంట్ అడిగాడా, వైస్ ప్రెసిడెంట్ని మందానిని కలవాలనుకున్నాడా? అది కదా అప్పుడు తను మాట్లాడాల్సింది, చెప్పాల్సింది. తన షెడ్యూల్ ఏంటి, గుజరాత్ సీఎం షెడ్యూల్ ఏంటి అంటే అక్కడ జరిగింది వేరు, ఈయన పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా 4 కోట్ల మంది తెలంగాణకు అవమానం జరిగింది అన్నాడు ఈయన. 4 కోట్ల తెలంగాణకు అవమానం కాదు, 140 కోట్ల భారతీయులకు అవమానం జరగకుండా ఆగింది. అది ఎందుకని తెలుసుకోవటంలా, దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో తెలంగాణ మళ్ళా ఫీలింగ్స్ రెచ్చగొట్టడం, బీజేపీ పైన ద్వేషం పుట్టించాలన్న ప్రయత్నం. బీఆర్ఎస్ ఏమంటుంది? ఇంతవరకు ఏం మాట్లాడలేదు. సినిమా చూస్తుందా? ప్రస్తావన తీసుకురాలే. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఈ రెండు ఒకటే అని చెప్పి మరి బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఈ డ్రామా, ఇది డ్రామా అంటదా? అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో పెళ్లికి రేవంత్ రెడ్డి వెళ్తే మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వెళ్ళినట్లేరండి అక్కడ కనపడలేదు. కేటీఆర్ కూడా ఉన్నారు అక్కడ. కేటీఆర్ ఈయన హల్చల్ అంట, ఇద్దరు మాట్లాడుకున్నారంట, రేవంత్ రెడ్డి కేటీఆర్, దానిపైన రకరకాల ప్రచారాలు. ఇప్పుడు రాజకీయం వేరు, ఇది వేరు. ఇది దేశ సార్వభౌమాధికారం. ఇక్కడ మనం ప్రతి అడుగు, ప్రతి మాట దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా ఉండాలి, కానీ మోడీ కాదు అక్కడ దేశ ప్రధాని. మీరు గుజరాత్ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు, ఇంకా గుజరాతీగా వ్యవహరిస్తున్నాడు. ఇది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అంశం, దాన్ని అట్లాగా చూస్తారు, ఆ కోణంలో చూడాలి తప్ప దీనికి మళ్ళీ ఇక్కడ గుజరాత్ అని ఇంకోడని మాట్లాడాల్సిన అవసరం లేదు. దీన్ని ఏదో మళ్ళీ రేపొద్దున పార్లమెంట్లో రైజ్ చేస్తారు, మా రాహుల్ గాంధీ, మా మల్లికార్జున ఖర్గే దీన్ని రైజ్ చేస్తారు, గాలిపోద్ది. లేనిపోయింది కనుక అది కనుక రైజ్ చేసి ఉంటే రేవంత్ లండన్లో ఎవరెవరిని కలిశాడు వాళ్ళందరి చిట్టా బయటకు వస్తుంది, మొత్తం బయట పెడతారు. రేవంత్ అమెరికాలో ఎవరెవరిని కలవాలనుకున్నారు వాళ్ళందరూ ఇది బయటకు వస్తుంది. గబ్బు ఇంకా ఎక్కువ పడతారు. అది తగ్గించుకోండి ముందు. అసలు ఒకటి రాహుల్ ఏం పిచ్చోడు కాదు, ఖర్గే ఏం పిచ్చోడు కాదు, కానీ దీన్ని అడ్డం పెట్టుకుని, అంటే ఇంతకుముందు నువ్వు వెళ్ళలేదా? ఇంతకుముందు వెళ్ళొచ్చాడు, అమెరికా వెళ్ళొచ్చాడు. రేవంత్ రెడ్డి ఈ 2.5 ఏళ్లలో ఎన్ని విదేశీ పర్యటనలు చేశాడండి? ఇప్పుడు మీరు జపాన్ అన్నారు, కొరియా అన్నారు, అసలు మొత్తం యూకే ఇంతకుముందు ఒకసారి వెళ్ళారు, ఇప్పుడు అమెరికా ఒకసారి వెళ్ళారు. అప్పటి అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి ఇచ్చారు, ఇప్పటి అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? అప్పుడు స్పష్టత ఉంది అనుమతుల్లో. ఇది కదా రేవంత్ అడగాల్సిన ప్రశ్న. రేవంత్ అడగాల్సిన ప్రశ్న లండన్కి ఎందుకు అనుమతి ఇచ్చారు, అమెరికాకి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అనే దానికి స్పష్టమైన సమాధానం విదేశాంగ శాఖ చెప్పింది, పొలిటికల్ రీజన్స్ అని. దానికి ఆయన ఏమంటాడు రేవంత్, ఏంటా పొలిటికల్ రీజన్, ఇదేగా పొలిటికల్ రీజన్ అంటున్నాడు. అంటే గుజరాతీ తీసుకొస్తాడు. అంటే ఏ ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకోనిది ఈ ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుందంటేనే అక్కడ జరుగుతున్న అది అర్థమైపోతుంది కదా. జరగకూడనిదేదో జరిగింది. గత అమెరికా పర్యటన రేవంత్ని అడ్డుకోనిది ఇప్పుడు ఎందుకు అడ్డుకున్నారు? అప్పుడు కలవనాళ్ళను ఇప్పుడు కలుస్తున్నారు. అక్కడ తెలిసిపోతుంది మీ యొక్క ఉద్దేశం, రేవంత్ యొక్క లక్ష్యం రాష్ట్రానికి పెట్టుబడులు తేవటం కాదు, రాష్ట్రంలో విద్యారంగంలో సంస్కరణలు, యూనివర్సిటీలు, ఇది ముసుగు. అంటే భారత వ్యతిరేక శక్తులను కలవటమే ఈ నిర్వహించట కారణం అంటారు. భారత వ్యతిరేక శక్తులు అందామా, లేదు రాహుల్ అనుకూల శక్తులు అందామా, కాంగ్రెస్ ఫండ్ రైజర్స్ అందామా, పొలిటికల్ చేసింది కేంద్రం కాదు. ఫండ్ రైజర్స్ వేరు, భారత్కు వ్యతిరేక ఆర్టికల్స్ రాసేవాళ్ళని కలవటం వేరు కదా సార్. మళ్ళీ ఇక్కడ దీనివల్ల అమెరికాకి భారత్కి సంబంధాలు ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నాయి. రేవంత్ పర్యటన ద్వారా మరింత
చిన్నాభిన్నం కాకూడదు, అందుకు ఆపారు అంతే తప్ప దీన్నేదో ఉపయోగించుకుని బీజేపీని ఏదో బదనాం చేసి తనేదో కాంగ్రెస్ పార్టీ మైలేజ్ ఇక్కడ పెంచి తెలంగాణలో పోగొట్టుకున్న ప్రతిష్ట ఏదో తెచ్చుకోవాలన్నది వర్కౌట్ కాదు. ఇప్పుడు అసలే కాంగ్రెస్ పార్టీ లుక్కలు కొంతమంది ఏమంటున్నారు, అసలు అదెవరు ఆమె కొండా సురేఖ ఆమె కూతురు, దాని నుంచి డైవర్ట్ చేయటం కోసం రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి ఇది ఆడుతున్నాయి ఈ నాటకం అని బిగిన్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు రేవంత్ ముందు ఆయన పార్టీని ఇక్కడ తెలంగాణలో సరి చేసుకోమన్నాడు. బీఆర్ఎస్ మాట్లాడడానికి ముందు లండన్లో వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న విషయాలు కూడా బయట పెడితే బాగుండేదిగా. ఇప్పుడు కొండా సురేఖ ఆమె కూతురు, లేకపోతే చిన్నారెడ్డి, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి, కంపుగా ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రతినిధి కాదని భారత ప్రతినిధిగా అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడున్న పరిస్థితులను బట్టి కేంద్రం కట్టడి చేసిందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.